రెస్టారెంట్ ఓనర్లందరికీ శుభవార్త. రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ కోసం చూస్తున్నారా? అయితే మీ బిల్లింగ్ సమస్యలను తొలగించి మీ ఆదాయాన్ని పెంచడానికి వచ్చేసింది బిల్చాంప్ POS. ఫ్రీ డెమో కోసం కాల్ చేయండి. మేనిఫెస్టో కూడా చాలా అద్భుతంగా ఉంది. సూపర్ 6 ఇప్పుడు ఈయన మాట్లాడతాడు మన బటన్ రెడ్డి ఏంటంటే ఇది సాధ్యమా, మరి నువ్వు నవరత్నాలు పెట్టినప్పుడు మేము మాట్లాడితే సాధ్యం అన్నావు కదా, నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట, మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట. అద్భుతమైన మేనిఫెస్టో. మేము విశాఖపట్నంలో మత్స్యకారుల రచ్చబండలో మేము ఈ మాట చెప్తే వాళ్ళు ఒకటే అన్నారు, మాకు ఏ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఇలా కొట్టాడు, నా సోదరులు అన్నాడు, నా చెల్లెళ్ళు అన్నాడు, ముద్దులు పెట్టాడు, నెత్తి మీద చేయి పెట్టాడు. ముద్దులు పెట్టినప్పుడు కూడా భరించారు. ఏం చేస్తారు, ఇక తప్పదన్నట్టు ఏదో మనకేదో చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు తనయుడు అది ఇది అనుకున్నారు. నీ పర్ఫార్మెన్స్ ఏం కాదు, రాజశేఖర రెడ్డి గారి బ్యాకింగ్ మీద నువ్వు వచ్చావు. ఏదో మాకు సైద్ధాంతికంగా రాజకీయంగా కొన్ని కారణాల వల్ల మేము పక్కన ఉండటం వల్ల పబ్బం నువ్వు గడుపుకున్నావు. ఈ రోజున ఆ రకంగా లెక్కేస్తే నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నాం, కౌంటింగ్ అప్పుడు తిరుపతిలో ఉంటే నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన న్యూస్, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో 8,000 కోట్లతో గెలిచారని చెప్పారు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, భీమవరం ప్రజలకు కూడా. భీమవరం ప్రజలందరూ కూడా మేమందరం ఓటేసాం, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటం ఏంటని కూడా అడిగారు. నీ కుట్రలు కుతంత్రాలు చరిత్ర చాలా ఉంది. నువ్వేదో పైకి పవన్ కళ్యాణ్ ఇంకొకడు ఉన్నాడు, ఒకడు శంకరజాతి, ఆడు కాపని చెప్పుకోవటం కూడా మాకు సిగ్గేస్తుంది. మేము కాపులని చెప్పుకోవటం మేము సిగ్గుపడుతున్నాం. ఆడేంటంటే సంజన సుకన్య ఏమో నీకు ఇచ్చారా ఇరిగేషన్ మినిస్టర్, దాని మీద నువ్వు సమీక్షలు పెట్టు. ప్రాజెక్టులో ఏమున్నాయి, నిర్వాసితులకు ఏమి ఇస్తున్నాం, ముంపుకు గురైతే మనం ఏం పరిహారం ఇస్తాం, దాని గురించి మాట్లాడటం మానేసి అరగంట ఉంటావా గంట ఉంటావా ఆడేడిపోది. ఆ శ్యాంబాబు అని ఒక ఏడుపు ఏడిచాడు, మేము ఏదో క్యారెక్టర్ చేసామని. దాని గురించి డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడతాడు. నీకు ఇచ్చింది ఏంటి, వ్యవసాయ శాఖ మంత్రి. అతనైనా చూసి నేర్చుకోవాలి కదా. మన నందిగామ దేవినేని ఉమా ఏదో మీటింగ్ పెట్టేవాడు ప్రతి వారానికి ఒకసారి. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్షలు ఉంటాయి. ఈ పేదవాడికి ఇచ్చేస్తున్నాం, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం ఉంది, ఇక్కడ ప్రాజెక్టులు కడుతున్నాం, దీనివల్ల ఇంత లాభం ఉంది, ఇంత నష్టం ఉంది అని అన్నీ చెప్పేవారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడే లేదు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు, ఈడేమన్నా ఈడి చెల్లెళ్ళు ఇచ్చాడు 3 పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేయటానికి. పోనీ ఈడి చెల్లెళ్ళు ఇస్తే మా చెల్లెళ్ళు వదిలేసామంటే అడగవచ్చు. న్యాయబద్ధంగానే ఇడిపోయారు. కొన్ని వివాహాలు కలిసి ఉంటాయి, కొన్ని ఒక్కొక్కరికి అదృష్టం దురదృష్టం ఉంటాయి వైవాహిక బంధంలో. దాన్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు. సాంప్రదాయబద్ధంగా విడిపోయారు వాళ్ళు. విడిపోయాక కూడా వీళ్ళు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటే మా వదిన 4వ వదిన జగన్మోహన్ రెడ్డి, మంచిగా 4వ పెళ్ళం జగన్మోహిని. మన విఠలాచార్య గారు తీశారు, పెద్ద హిట్ అది. ఇతను కూడా 4వ వదిన మాట. ఇది ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు అలా బొచ్చు పేకలేవు, ఇంకా దారుణమైన మాటలు మాట్లాడి ఏదేదో మాట్లాడినా కూడా వాటికి అన్నిటికీ మేము ఒకటే చెప్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రెస్ మీట్లో కానీ విలేకరులు కానీ ప్రజలు కానీ వాళ్ళతోటి కలిసినప్పుడు కానీ మేము సంక్షేమ బాటలో పయనిస్తామండి. అమ్మ మీరు సంక్షేమం వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డికి రేపు ఓట్లు లేరా మీరు అని అంటే శ్రీకాకుళంలో చెప్పిన మాట శ్రీకాళహస్తిలో కూడా అదే చెప్తున్నారు. ఏటి బాబు వాడు ఇచ్చే సంక్షేమం, వాడు బొంద, ఆడి తల్లిని చెల్లిని చూడలేని వాడు ఆడ ముఖ్యమంత్రి ఏంటి, చెల్లి చీర కట్టుకుంటానే ఏడిచే ఆడన్న ఏంటి. ఇప్పుడు సంక్షేమం అమ్మఒడి అనే 15,000 అన్నాడు, 13,000 చేశాడు. మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొక 26,000 మేము ఏమన్నా దోచుకుని రాము ఎక్కడి నుంచి అయినా. కష్టపడి పనిచేసి మళ్ళీ 26,000 సంపాదించి మా 2 పిల్లలకు కూడా మేము డబ్బులు కట్టుకుంటున్నాం. మా డబ్బులు మాకు ఇచ్చి వెనక నుంచి లాక్కుపోతాడు అతను. కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసరాలు పెరిగిపోయినాయి, రోడ్ల అధ్వానం, పేరుకి మంత్రులు, నోటి బూతులు, వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇలాంటివి ఉన్నాయి. ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాగ స్టార్ క్యాంపెయిన్గా వెళ్ళిన అందరికీ ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే, కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమం ఆపేస్తారని వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు. సంక్షేమం ఆపం, మా దగ్గర అధికారం లేకపోయినా 10 రూపాయలు ఎక్కువ వేసిస్తున్నాం కాబట్టి మాకు అధికారం వస్తే ఇంకా 10 రూపాయలు పెంచి పథకాలను ఇంకా అద్భుతంగా తయారు చేస్తామని చెప్పడం జరిగింది 2 నాయకులు. కాబట్టి సంక్షేమ దిశగా పేదవాడికి దగ్గరగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అద్భుతంగా పనిచేసే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం.